రోజు రోజుకి బాధలు పెరుగుతూనే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు ఆనందాలు నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తాయి. వేచి చూడాలని అర్థం. ఊపిరున్న ప్రతి గుండెలో ఏదో ఒక బాధ ఉంటుంది. కొందరు కన్నీటితో తెలిపితే మరికొందరు చిరునవ్వుతో తెలుపుతారు. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒంటరిగానే వచ్చారు, మళ్ళీ ఒంటరిగానే పోతారు. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు. ఆ ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలుంటాయి. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్లకు. విలువలేని వారితో మాట్లాడకు. అహంకారం చూపేవారితో, గర్విష్ఠులతో కలిసి జీవించకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. స్థాయి చూసేవారిని నీ ఇంటికి పిలవకు. నువ్వు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి. ఇదే అసలు సంతోష రహస్యం. వ్యక్తిత్వం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. కష్టపడి ఫలితం ఆశించడం తప్పు కాదు, కానీ పని మొదలు పెట్టకుండా ఫలితం గురించి లెక్కలు వేసుకోవటం తప్పు. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైంది ఇనుము, ఇదన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైంది అగ్ని, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైంది నీరు, ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వారు మనిషి, నీటినే త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైంది మరణం, ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మీ తరం కాని పని. అందుకే మీ మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేవిగా కాకపోయినా బాధ పెట్టేవిలా ఉండకూడదు. జీవితం నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటంలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలలో ఉంది. పని చేసేవారు ప్రచారం చేసుకోరు, పబ్లిసిటీ చేసుకునేవారు పనిని పట్టించుకోరు. మీ క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపుతున్నారంటే వారికి నచ్చినట్లు మీరు ఉండట్లేదని అర్థం. అంతేకాని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపేవారందరూ నీతిమంతులు కాదు. అబద్ధం అందంగా ఉంటుంది, వినటానికి ఇంపుగా ఉంటుంది, నమ్మటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మీరు ఇస్తారు కదా. అదే నిజం వినటానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడటానికి బాగుండదు, నమ్మటానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదు, అది స్నేహమైనా జీవితమైనా. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వటం లేదంటే వారికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. మనసుని ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోవాలి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ మనసు సంతోషంగా ఉంటే చావుని సైతం గెలవచ్చు. ఒకప్పుడు తినటానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్న మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. బంగారాన్ని బంగారమే నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది. అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి, కానీ అందని బంధాల కోసం ఆరాటపడకూడదు. చితికి చింతకి తేడా సున్నా. ఎందుకంటే చితి అనేది నిర్జీవులు కాల్చివేస్తే, చింత అనేది మాత్రం సజీవుల్నే దహించి వేస్తుంది. అందరినీ ఒప్పించాలని చూడటం, అందరికీ నచ్చాలని కోరుకోవటం, అందరికంటే నేనే గొప్ప అనుకోవటం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. ఒకవేళ పొడుగు, ఒకవేళ పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువలు మారవు. అక్షరం రాయాలన్నా, అన్నం తినాలన్నా 5 వేళ్ళు కలవాల్సిందే. మనుషులైనంతే. చిన్న పెద్ద అన్న తేడా వద్దు, ఎవరి ప్రాముఖ్యత వారిదే.
గలగలా మాట్లాడే గొంతు మోగపోయిందంటే మనసుకు ఎవరంత గాయం చేసుంటారు. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకెన్ని గాయాలై ఉంటాయో. నలుగురిలో కలిసుండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చవిచూచుంటారు. నీ జీవితంలోకి మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు పరీక్షిస్తారు, కొందరు ఆస్వాదిస్తారు, ఇంకొందరు బాధిస్తారు, మరికొందరు వదిలిపోతారు. ఏం జరిగినా సహనంతో ఉండు. అన్నీ ఏదో కారణంతో జరుగుతుంటాయి. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మీరు ఆలోచించాలి. సంపద ఒక దెబ్బతో పోతుంది, అందం ఒక వ్యాధితో పోతుంది, గౌరవం ఒక తప్పుతో పోతుంది, ప్రాణం ఒక క్షణంలో పోతుంది. మరి దేన్ని చూసి గర్వపడుతున్నావు? మీ గురించి ఈ 3 విషయాలు అర్థం చేసుకోగల వ్యక్తిని నమ్మండి. మీ చిరునవ్వు వెనుక బాధ, మీ కోపం వెనుక ప్రేమ, మీ మౌనం వెనుక ఉన్న కారణం. అబద్ధం చెప్పేవారు లక్ష చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది. నమ్మిన వాళ్ళను మోసం చేయకండి. ఎవరినైనా దూరం పెట్టాలనుకుంటే కారణం చెప్పి తప్పుకోండి, కారణం సృష్టించి కాదు. లేకుంటే వాళ్ళ ప్రతి కన్నీటి బొట్టుకు మీరే బాధ్యులవుతారు. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవిలుగా భావించు. ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడివవుతావు. అనుకోకుండా జీవితంలోకి వచ్చినా కొన్ని అద్భుతంగా ఉండొచ్చు, కానీ అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయనే భ్రమలో ఉండొద్దు. గెలిచావనుకో ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు. అది ఓడిపోయావనుకో నీ సమాధానం వినటానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. స్నేహం అంటే ఒకరోజు ఏదో మాట్లాడకపోయినా కోల్పోయాను అనుకునేలా ఉండాలి, అంతే తప్ప తప్పించుకున్నాను అనుకునేలా ఉండకూడదు. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళుగా ఉండండి, కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళపై పట్టం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడటం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు. జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా, ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటివారికి సహాయపడుతూ సాగటమే జీవితం. అందంగా మాట్లాడటం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా చూస్తారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్ళకు చనువివ్వటం మీ ఆత్మాభిమానానికి హానికరం. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి, ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. ఎవరి విలువ వారిదే. నిన్నెవరూ నమ్మటం లేదని బాధపడటం కన్నా ఎవరిని నమ్మించవలసిన అవసరం నీకు లేదనుకుంటేనే ప్రశాంతంగా బ్రతకగలవు. చెడ్డవాళ్ళు తమని తాము గొప్పవాళ్ళగా అభివర్ణించుకుంటున్న వేళ మౌనమే అత్యుత్తమ సమాధానం. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకోవాలి, కానీ మనుషుల్ని చదవటం మాత్రం మర్చిపోకు. ఇప్పటి కాలంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. లైఫ్లో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఒక ఆటగా స్వీకరించి పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం సొంతమవుతుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఇనుమును నాశనం చేసేది తుప్పు, మనిషిని నాశనం చేసేది అహంకారం. ఇతరుల మీద గెలుపొందిన వారు బలవంతుడవుతారు, తనను తాను గెలిచిన వారు శక్తివంతుడవుతారు. ఎవరెంత అందమైన వేష వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేటట్లు చేస్తుంది. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి బాధపడి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకు. వాళ్ళకున్న జ్ఞానం అంతే అనుకొని వదిలేసి నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు. గెలిస్తే వాళ్లే మీ దగ్గరకు వస్తారు. నీ సంతోషంలో నీ చుట్టూ ఉన్నవారి కంటే నీ కష్టంలో నీ తోడు నిలిచిన వారే నీ వారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగారన్నది కాదు, మీ హోదాను, గతాన్ని మర్చిపోకూడదు.
కడుపు నిండిన వారికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.